అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. మా యూరోప్ ట్రిప్లో మొదటి రోజు మేము ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాము. ఫ్రాన్స్ అంటే మనకి ఐఫిల్ టవర్ గుర్తుకొస్తుంది. కానీ ఫ్రాన్స్ చరిత్రలో ఒక అద్భుత కట్టడము, రాజుల విలాసవంతమైన జీవనానికి ప్రతీకగా నిలిచిన స్థలం కూడా ఉంది. అదే వెర్సైలెస్ ప్యాలెస్. ఈరోజు మనము ఈ ప్యాలెస్ గురించి తెలుసుకుందాము. వెర్సైల్స్ ప్యాలెస్ చరిత్ర 17వ శతాబ్దం నుండి ప్రారంభమవుతుంది. మొదటగా 1623లో ఫ్రాన్స్ రాజు లూయి 13 ఒక వేటగాడి గుడిసెల చిన్న కట్టడం నిర్మించాడు. కానీ అతని కుమారుడు లూయి 14 అంటే సన్ కింగ్ దానిని ఒక అద్భుత రాజమహల్గా విస్తరించాడు. అప్పటి నుంచి ఇది ఫ్రాన్స్ రాజకీయ శక్తికి కేంద్ర బిందువైంది. వెర్సైల్స్ ప్యాలెస్ రాయల్ చాపెల్ చాలా ప్రత్యేకమైనది. ఈ చాపెల్ 1710లో పూర్తయింది. రాజు లూయి 14 కాలంలో ఇది వెర్సైల్స్లో 5వ మరియు చివరి చాపెల్. ఆర్కిటెక్చర్స్కి బారోక్ మరియు గోతిక్ మిశ్రమంగా ఉంటుంది. ఎత్తైన స్తంభాలు, అద్భుతమైన పైకప్పు పెయింటింగ్స్, పెద్ద ఆర్గాన్ దీని ప్రత్యేకత. రాజకుటుంబం ప్రతిరోజు ప్రార్థనలు ఇక్కడ చేసేవారట. ముఖ్యమైన వేడుకలు, రాజులు రాణులు వివాహాలు, ప్రార్థనలు ఇక్కడే జరిగేవట. ఉదాహరణకు లూయి 16 మరియు మేరీ యాంటోనియట్ వివాహం ఇక్కడే జరిగిందట. వెర్సైల్స్ ప్యాలెస్లో ప్రత్యేకమైన మరి ఒక ఆకర్షణ హాల్ ఆఫ్ మిర్రర్స్. ఈ హాలు 1678 1684 మధ్యలో నిర్మించబడింది. మొత్తం 73 మీటర్ల పొడవు ఉన్న ఈ హాల్లో 357 అద్దాలు అమర్చబడ్డాయి. ఒకవైపు 17 పెద్ద కిటికీలు గార్డెన్స్ వైపు చూస్తాయి. వాటి ఎదురుగా ఉన్న అద్దాలు సహజ కాంతితో ప్రతిబింబిస్తాయి. ఇక్కడే రాజు విందులు, నృత్యాలు, ముఖ్య సమావేశాలు జరిగేవి. లూయి 14 కాలంలో ఇది శక్తి వైభవానికి ప్రతీక. 1919లో ప్రథమ ప్రపంచ యుద్ధం ముగింపుగా ఈ వెర్సైల్స్ ఒప్పందం ఇక్కడే సంతకం చేశారట. ఈ హాలులోనే 357 అద్దాలతో పాటు 17 భారీ క్రిస్టల్ షాండిలియర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కింగ్స్ చేంబర్. లూయి 14 తనను సన్ కింగ్ అని పిలిచేవారు. ప్రతిరోజు ఉదయం ఆయన లేవడం, పడుకోవడం ప్రధా కార్యక్రమంలా జరిగేవి. రాజు పడక గది మహల్ మధ్య భాగంలో ఉంది, అంటే వెర్సైల్స్ ప్యాలెస్ యొక్క హృదయం. గదిని బంగారు అలంకరణలు, విలాసవంతమైన ఫర్నిచర్తో అలంకరించారు. పడక రాయల్ బెడ్ ఒక వేదికలాగా ఎత్తులో ఉండేది. దాని చుట్టూ మాలలు, తెరలు ఉండేవి. ప్రత్యేకత ఏమిటంటే 1715లో లూయి 14 ఈ గదిలోనే మరణించాడు. తరువాత లూయి 15, లూయి 16 కూడా ఇదే గదిని ఉపయోగించారట. 3 తరాల రాణులు నివసించిన
ఈ నివాసం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గది విశాలవంతమైన ఫర్నిచర్, అద్భుతమైన బంగారు అలంకరణతో ఉండేది. ఇది గ్రాండ్ కూవర్ట్, అంటే రాజు మరియు రాణి ప్రజల ముందే భోజనం చేయడం. ఇది సాధారణ భోజనం కాదు, ఒక పబ్లిక్ రిచువల్. మొత్తానికి రాజుల కలల కట్టడం, శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం, కళా వైభవానికి ప్రతీక అదే వెర్సైల్స్ ప్యాలెస్. మీరు ఫ్రాన్స్కి వెళ్ళే అవకాశం వస్తే ఐఫిల్ టవర్కి వెళ్ళే ముందు తప్పక వెర్సైల్స్ ప్యాలెస్ని కూడా చూడండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర సంబంధిత వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.